బిల్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు 2 రోజులుగా గండి పడింది. ప్రతికూల సంకేతాల మధ్య భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇప్పటికీ అవే బాటలో పయనిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1500 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది సెన్సెక్స్. దాదాపు 16 నెలల తర్వాత ఇంత భారీ పతనం ఇవాళే అని చెప్పాలి. 450 పాయింట్లకు పైగా నష్టాన్ని చవి చూసింది. అటు నిఫ్టీ, హెచ్డిఎఫ్సి షేర్స్ 7.5% మేర పతనమయ్యాయి. మిగతా బ్యాంకులు 2 నుంచి 4% లాస్ అయినట్టు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్స్ పై అమెరికా ఎఫెక్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ద్రవ్య పరపతి విధానం ఆలస్యం కావచ్చు అంటున్న యుఎస్ ఫెడ్ ఆ విధంగా చెప్పుకొస్తున్నారు. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇలా జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి హెచ్డిఎఫ్సి త్రైమాసిక ఫలితాలు. స్టాక్ మార్కెట్స్ లో వరుస లాభాలకు 2 రోజులుగా గండి పడింది. వాళ్ళ ఒక్కరోజే 1500 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది సెన్సెక్స్. దాదాపు 16 నెలల తర్వాత ఇంత భారీ పతనం ఇవాళే అని చెప్పాలి. 450 పాయింట్లకు పైగా నష్టాన్ని చవి చూసింది నిఫ్టీ. హెచ్డిఎఫ్సి షేర్స్ 7.5% మేర పతనమయ్యాయి. ఇక మిగతా బ్యాంకుల విషయానికి వస్తే 2 నుంచి 4% లాస్ అయినట్టు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్స్ పై అమెరికా ఎఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ద్రవ్య పరపతి విధానం ఆలస్యం కావచ్చు అంటున్నాయి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది అనే సంకేతాల నేపథ్యంలో ఇలా జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1500 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది సెన్సెక్స్. దాదాపు 16 నెలల తర్వాత ఇంత భారీ పతనం ఇవాళే అని చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో అందిస్తారు. సుకుమార్, దాదాపు 16 నెలల తర్వాత ఇంత భారీ పతనం ఇవాళే చూడడానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? నిజంగానే ఎలాంటి నష్టాలు చూస్తున్నటువంటి ఇంత భారీ స్థాయిలో నష్టాలు చూస్తున్నటువంటి సెన్సెక్స్ లాభాల బాటగా పట్టే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? వరుసగా మనకి కంటిన్యూస్ గా గత 3 నెలల నుంచి కూడా మార్కెట్స్ ఎక్కడ నాన్ స్టాప్ గా న్యూ హైస్ ని టచ్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా మార్కెట్లు ఇవాళ భారీ ఎత్తున పతనం జరగడం జరిగింది. ప్రస్తుతం మనకి 1588 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయి, అదేవిధంగా నిఫ్టీ 453 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. దీనికి ముఖ్య కారణం కనుక మనం గమనిస్తే, ఒకవైపు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో మార్చి నుండి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, 65% వరకు కూడా వడ్డీ రేట్స్ తగ్గించకుండా పెంచుకుంటూ పోవడానికి అవకాశం ఉందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ రావడంతో అక్కడ డౌ జోన్స్లో సెల్ ఆఫ్ వచ్చింది. దీన్ని కంటిన్యూస్గా మనం కనుక గమనిస్తే ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లు, అటు ఆస్ట్రేలియా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, చైనా మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి స్పందిస్తూ దాదాపు 3% to 4% అన్ని మార్కెట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్, మధ్యాహ్నం ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా వరుస పతనంతో మనకి మార్కెట్లన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడుగా మనకి ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లో ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కోసం ఇన్వెస్టర్లందరూ చాలా వరకు వెయిట్ చేసి చూశారు. Q3 రిజల్ట్స్ ఏవైతే అప్సెట్ చేస్తూ వచ్చాయో దానివల్ల కూడా ఈరోజు మార్కెట్లో సెల్ ఆఫ్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో దాదాపు బ్యాంక్ నిఫ్టీ, ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో ఇది కూడా భారీ ఎత్తున పతనం అవడం, అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్స్, ఎస్బీఐ కావచ్చు, మిగిలిన ఇతర బ్యాంకులన్నీ కూడా ఈ ప్రవాహంలోనే కంటిన్యూస్గా సెల్ ఆఫ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. దీంతోపాటు మనకి ఎఫ్ఎంసీజీ సెక్టారు, అదేవిధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టారు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్లో ఉన్నాయి. మరోవైపు కనుక మనం గమనిస్తే మెటల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా మిడిల్ ఆఫ్ ది సెషన్, అంటే మనకి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ప్రాపర్గా ఉన్నా కూడా మధ్యాహ్నం నుండి సెల్ ఆఫ్ వచ్చింది. సో డే లో దగ్గర మనకి మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. గత వారంలో చాలా వరకు అనలిస్టులు కూడా చెప్పింది ఏంటంటే బడ్జెట్ రాబోతుంది, అదేవిధంగా ఎలక్షన్ ర్యాలీ కూడా కొనసాగుతుంది, ఎక్కడ కరెక్షన్ వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా చాలా వరకు బ్రోకింగ్ సంస్థలన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మార్కెట్లు పడిన విధానం కనుక చూస్తే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే 2-3 రోజులు కూడా మార్కెట్లు ఇదే సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆల్గో ట్రేడింగ్, మరోవైపు మార్జిన్ ట్రేడింగ్ సంబంధించి కూడా ఇంట్రాడే ట్రేడ్స్ కావచ్చు, లేకపోతే ఫండింగ్ తీసుకొని ఉన్న క్లయింట్స్ ఇవన్నీ కూడా హై నెట్వర్క్స్ చేసుంటారు. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఇప్పటివరకు మనకి చాలా క్లియర్గా బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫామ్ చేస్తుంది అని అనుకుంటున్న బ్యాంకింగ్ సెక్టార్లో ఒక మేజర్ కంపెనీ హెచ్డిఎఫ్సి నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల మిగిలిన బ్యాంకులన్నీ కూడా మొహమాటం లేకుండా వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో నెగిటివ్గా ఉంటే మాత్రం ఈ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది రాబోయే 2-3 రోజులు కూడా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయని అటు ఇన్వెస్టర్లు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.